మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాక్యం చేసేందుకు గాను మన భారత ప్రభుత్వం మన ప్రతినిధుల బృందాన్ని విదేశాలకైతే పంపిస్తుంది. ప్రతి దేశానికి కూడా ముగ్గురితో కూడుకున్నటువంటి ఒక బృందాన్ని అయితే మోడీ ప్రభుత్వం పంపిస్తుందన్నమాట. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉండాలి. అదేంటంటే, మన దేశం నుంచి విదేశాలకు వెళుతున్నటువంటి ఈ భారత బృందాలకు ఒక కాంగ్రెస్ ఎంపీ నాయకత్వం వహించున్నాడు. చరిత్రలో మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి ఈ విధంగా అక్కడ జరగడం. అతను ఎవరో కాదో కేరళ కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్. ఎంతోమంది బీజేపీ నాయకులు ఉన్నారు, కానీ ఎన్నో ముందు పెడతారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళ వ్యూహాలు వాళ్ళ చాణక్యత అది వేరుగా ఉంటుంది. ఇకపోతే శశి తరూర్ బీజేపీ నాయకుడైనటువంటి రవిశంకర్ ప్రసాద్, డిఎంకే నాయకురాలైనటువంటి కనిమోళి, అదేవిధంగా సుప్రియా సూలే, సంజీవ్ కుమార్ జా, బైజయంత పాండాలకు ఈ ప్రాజెక్ట్ అయితే అప్పగించారు. అంటే ప్రపంచ దేశాలకన్నిటికి పోయి ఈ పాకిస్తాన్ చేసినటువంటి లంగా వ్యాపారాలను వాళ్ళు వివరించున్నారన్నమాట.